అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయేది మన్నెన్ శారద గారు రాసిన మహారాజశ్రీ మా అమ్మగారు ఆఖరు భాగం. నేనేం చేశాను అంది వనజ రోషంగా. ఇంకేం చెయ్యాలి, ఈ ఇంటి సంగతులేవో బయట పెడతానని రాద్ధాంతం చేసావుగా, ఏం ఉన్నాయని చెబుతావు? ఇంతదాకా వచ్చాక ఆగడం దేనికి చెప్పు అంది వనజని రెచ్చగొడుతూ. శ్రీనాథ్లోనూ సహనం చచ్చిపోయింది. ఏమిటి వదినా, ఊరుకున్న దాన్ని రెచ్చగొడతావు, నీ వరసేం బాగాలేదు అన్నాడు. ఓయబ్బో, మీ ఆవిడ శాంతమూర్తి, మేము రెచ్చగొడుతున్నాం. భార్యను వెనకేసుకొస్తున్నాడు. ఇప్పటి వరకు రెచ్చిపోయింది ఎవరు అంది సావిత్రి చేతులు తిప్పుతూ భామాకలాపం చేస్తున్న దానిలా. హరిణి ఆ ఇంటి కోడలు కావడం సావిత్రికి ఎంత మాత్రం ఇష్టం లేదు. శ్రీహర్ అంటే కూడా గిట్టదావిడికి. హరిణి రాకముందు తనే ఆ ఇంటికి డబ్బున్న పెద్ద కోడలిగా చలామణి అయ్యింది. డాబు దర్పం చూపించింది. ఏదో భర్త బతిమాలాడని ఇన్నాళ్ళు సర్దుకుంది. వనజ కోపంలో శ్రీహరి గుట్టు బయట పెట్టేస్తే హరిణి వెళ్ళిపోతుంది. నిషీల్ వచ్చాక డబ్బిబ్బందులు కూడా లేవు. అతను చూస్తూ ఊరుకోడని ఆమె ధైర్యం. అందుకే వనజ తగ్గడం ఎంత మాత్రం ఇష్టం లేదు. మాటలు తిన్నగా రానివ్వండి అంది వనజ. నేను తిన్నగానే మాట్లాడుతున్నాను, నువ్వే డొంకలు తిరిగి వస్తున్నావు. అయినా ఏం చెబుతావు, నువ్వనేది శ్రీహరి గురించేగా. శ్రీహరి మేరీని ప్రేమించాడని పెళ్లి చేసుకున్నాడనేగా చెప్పేది. సావిత్రి సావిత్రి అంటూ గబుక్కున పైకి లేచి భార్య నోరు మూసేశాడు శ్రీపతి. సావిత్రి శ్రీపతిని అవతలికి తోసిపారేసింది. మీరు ఊరుకోండి, అది చెప్పాలనేగా ఈవిడ తాపత్రయం. ఆ మాట చెప్పి హరిని పెళ్లి చెడగొట్టాలని చూస్తోంది. చేసుకుంటే చేసుకుంటాడు, ఇద్దరు భార్యలుంటే తప్ప అంది. సావిత్రి, ఇప్పుడు శ్రీహరి మేరీతో కాపురం పెట్టాడని చెప్పాలనేగా ఈవిడ తాపత్రయం. పెడితే పెడతాడు, మగాడు, ఏలుకునే శక్తి అతనికొండగా ఈవిడికి బాధేమిటి? ఈ మాటలన్నీ విని హరిణి కళ్ళు పెద్దవి చేసింది. అందరి వంక తీవ్రంగా చూస్తూ, సావిత్రి గారు చెప్పిందంతా నిజమేనా అని అడిగింది సీరియస్గా. అందరూ మౌనం వహించారు. ఏం మాట్లాడరు? శ్రీహరి గారు మేరీతో కాపురం పెట్టింది నిజమేనా? అందరూ గుటకలు మింగుతూ చూశారు. సరిగ్గా అప్పుడే మేరీ పాపని భుజాన వేసుకుని హడావుడిగా లోపలికొచ్చింది. మేరీని చూసి అందరూ సర్పద్రష్టల్లా నిలబడిపోయారు. బావగారు, పిచ్చెక్కిందని తీసుకెళ్ళి ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో పడేశారు, మీరే కాపాడాలి అంది గాభరాగా. ఆమె అలా అంటూ ఉంటే ఎవ్వరూ మాట్లాడలేదు. కప్పను మింగిన పాముల్లాగా కదలకుండా నిలబడ్డారు. ఏమిటి ఎవరూ మాట్లాడరు అంటూ అందరి వైపు చూసింది మేరీ కన్నీళ్లతో. శ్రీహరి నీతో వేరు కాపురం పెట్టిన మాట నిజమేనా అని అడిగింది హరిణి సీరియస్గా. నిజమే అంది మేరీ. అంటే అతను నా భర్తే, ఈ పాప అతని పాపే. మై గుడ్నెస్, నన్నింత మోసం చేయాలని చూస్తారా? మీ అందరి అంతు చూస్తాను. వెళ్ళి మా అమ్మగారికి చెప్పి మిమ్మల్ని టోకున మూయించేస్తాను. మీ అందరి చర్మాలు చెప్పుల కంపెనీకి సప్లై చేయిస్తాను అంటూ హరిణి చిందులు తొక్కుతూ సూట్ కేసు తీసుకుని బయలుదేరింది. హరిణి గారు, హరిణి గారు ఆగండి, మా మాట వినండి అంటూ అందరూ మూకుమ్మడిగా వెంటపడినా హరిణి వినలేదు. రయ్యన వెళ్ళి రిక్షా ఎక్కింది. అందరూ నెత్తిన చేతులు పెట్టు కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే నిషీల్ కారులో వచ్చి గుమ్మంలోనే గుడ్డలు నెత్తినేసు కూర్చున్న కుటుంబ సభ్యుల్ని చూసి ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా. హరిణి వెళ్ళిపోయింది అన్నాడు శ్రీపతి ఏడుపు గొంతుతో. ఏం జరిగింది? ఇంకేం జరగాలి? ఈ ఆడాళ్ళు మాట మాట అనుకుని శ్రీహరి మేరీతో వేరే కాపురం పెట్టాడని చెప్పేశారు అన్నాడు శ్రీనాథ్. ఒట్టినే వెళ్ళలేదు, బాటా కంపెనీతో మాట్లాడి మన చర్మాలు చెప్పులు కుట్టేందుకు సప్లై చేస్తుందట అన్నాడు అవతారం. తన చర్మమే బాగా సూట్ అవుతుందన్న భయంతో. ఎటు వెళ్ళింది అడిగాడు నిషీల్. ఇటే అని చూపించారు. నిషీల్ వెంటనే కారు రివర్స్ చేసి యాక్సిలరేటర్ బలంగా తొక్కాడు. కారు ముందుకు దూకింది. 100 గజాల దూరంలోనే రిక్షాలో వెళ్తూ కనిపించింది హరిణి.
నిషీల్ కారుని రిక్షాకు అడ్డంగా ఆపాడు. రిక్షావాడు రిక్షా ఆపి, ఇదేంటి బావయ్య, కారు రోడ్డుకు అడ్డమెట్టేశారు అన్నాడు. నిషీల్ వంక కోపంగా చూసింది హరిణి. రిక్షా దిగి కారెక్కండి అన్నాడు నిషీల్. నేను రాను. రోడ్డు మీద సీన్ క్రియేట్ చేయొద్దు, ఏదున్నా ఇంట్లో తేల్చుకోవడం మంచిది, రండి అన్నాడు నిషీల్. మీరెవరు నన్ను డిక్టేట్ చేయడానికి, వెళ్ళండి అంది హరిణి. అప్పటికే రోడ్డు మీద 4-5 చేరి చూస్తున్నారు. అప్పుడే పని ముగించుకుని వస్తున్న నాగరత్నం కూడా వాళ్ళిద్దరినీ చూసి నిలబడిపోయింది. కట్టుకున్న భర్తని ఎంత కోపం వస్తే మాత్రం ఎవరని అనడం బావుందా అన్నాడు నిషీల్. హరిణి తెల్లబోయింది. ఏమిటి ఏమిటి మీరనేది, మీరు నా భర్త? నిషీల్ కూల్గా నవ్వాడు. కాదా? అవునమ్మా, ఎంత మాటా వస్తే మాత్రం ఇలా ఈదిన పడతారా, పైగా పెద్దింటోరు. వెళ్ళండి ఇంటికెళ్ళి మాట్లాడుకోండి అన్నదొక ముసలమ్మ సర్ది చెప్తూ. ఛీ, అతను నా భర్త కాడు, కావాలంటే నాగరత్నాన్ని అడగండి అంది హరిణి కోపాన్ని అణుచుకుంటూ. నిషీల్ నవ్వుతూ, చెప్పు నాగరత్నం అన్నాడు. నాగరత్నం ఇద్దరి వైపు చూసింది. చెప్పమేం నాగరత్నం, నాకు అసలు పెళ్ళే అవ్వలేదు కదా అంది హరిణి. నాగరత్నం గుంభనంగా నవ్వింది. కోపం వచ్చి మంగళసూత్రాలు ఇసిరేసి రెచ్చా ఎక్కేగానే పెళ్ళి పెటాకులైపోద్దా, ఆవిడిగారు ఆయన గోరు పెళ్ళామే, నేను ఆరింట్లో పనిచేస్తున్నాను అంది నాగరత్నం. ఆమె మాటలకి దిమ్మెరపోయింది హరిణి. ఛీ, నువ్వింత నాటకాల మనిషి అనుకోలేదు అంది కోపంగా. నాగరత్నం నవ్వింది. అవసరం కొద్దీ అందరం ఆడేయి నాటకాలే, బతుకే ఒక నాటకం, బాబుగోరితో వెళ్ళండి, లేకపోతే మ్యాట్నీకెళ్ళే జనమంతా ఇక్కడే పోగైపోతారు అంది. హరిణి చుట్టూ చూసింది. అప్పటికే జనం గుంపులుగా చేరిపోయారు. సినిమా రేపైనా చూడొచ్చు, ఇక్కడేదో ఈది నాటకం ఆడుతున్నారు, హీరోయిన్ బాగుంది, హీరో కూడా పర్లేదు, రాండ్రా అంటూ ఎవడో గట్టిగా కేక వేసి పిలిచాడు. పరిస్థితి విషమిస్తోందని హరిణి గబుక్కున రిక్షా దిగి కారెక్కి కూర్చుంది. అయ్ బాబో నా డబ్బులు అంటూ రిక్షా అతను అరిచి సైకిల్ మీద నుండి దిగి నిషీల్ దగ్గరికి వెళ్ళాడు. నిషీల్ అతనికి డబ్బిచ్చి కారుని ముందుకు పోనిచ్చాడు. హరిణి అతని వైపు కోపంగా చూసింది. నిషీల్ కొంటెగా నవ్వాడు. హరిణి మొహం తిప్పుకుని, మీ పద్ధతేం బాగోలేదు అంది సీరియస్గా. ఏ, నన్ను మీ భార్యని చెప్పడం మర్యాదగా ఉందా? మీరు మా శ్రీహరిని చేసుకోనన్నారటగా. అవును, అతనింత మోసం చేశాక అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను? పైగా అతను మేరీతో కాపురం కూడా పెట్టాడు, పెళ్లి మీద పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టింది అంది కోపంగా. నాకసలు పెళ్లి కాలేదు కొంటెగా చూస్తూ అన్నాడు నిషీల్. షటప్. థ్యాంక్ యూ. కారు ధవళేశ్వరం బ్యారేజ్ మీదకి వెడుతూ ఉంటే ఇక్కడికి తీసుకొస్తున్నారేమిటి అని గాభరాగా అడిగింది హరిణి. ప్రేమకు ముందు కోపతాపాలే నాంది అట, ఈ వాతావరణంలో మీ కోపం పోతుందేమోనని, అది కాక నా లక్ కూడా పరీక్షించుకుందామని అన్నాడు నిషీల్ కారుని ఒక పక్కన పార్క్ చేస్తూ. మీరు మరీ శృతి మించి మాట్లాడుతున్నారు. సారీ, మిమ్మల్ని మామూలు మూడ్లోకి తీసుకురావడానికి అలా అన్నాను. అది సరే, మీరు మా శ్రీహరిని అంత గాఢంగా ప్రేమించారా అని అడిగాడు నిషీల్. అదంతా మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను అంది హరిణి చిరాగ్గా. మీరు అంతగా ప్రేమించినప్పుడు కొంచెం అడ్జస్ట్ అయిపోతేనే. మా వంశం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇలా రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళల్లా కనిపిస్తున్నావా మేము? అవును, పీలేరు రాకుమార్ అంటే మాటలు కాదు. హరిణి అతని వైపు అనుమానంగా చూసింది. వెటకారమా అని అడిగింది. ఎందుకు అలా భుజాలు తడుముకుంటున్నారు? మీ వంశం గురించి విన్నాను, పీలేరు దివాణం కూడా చూశాను, చాలా గొప్పది అన్నాడు నిషీల్ మెచ్చుకోలుగా. హరిణి గతుక్కుమంది. ఏం చేయాలో తోచక గోదావరి వైపు చూపు తిప్పింది. స్లూయిస్లోంచి నీరు గలగలా పారుతోంది. సర్ప్లస్ వియర్లోని నీరు దూది పింజల్లా ఎగిరి పడుతోంది. ఒకసారి మీ దివాణానికి వెళ్దామా? నిషీల్ ప్రశ్నకి ఉలిక్కిపడింది హరిణి. ఇప్పుడా అంది. ఏ, దగ్గరేగా, ప్రకాష్ నగర్లోనే కదా అన్నాడు నిషీల్. హరిణి తెల్లబోతూ చూసింది అతని వైపు. మొన్న మీరు వెళ్ళొచ్చారుగా, కొవ్వూరులో దిగి ఆటోలో వెళ్ళారు కదా అన్నాడు నవ్వుతూ. హరిణి మొహం పేలవంగా మారిపోయింది. నాలుక తడారిపోయింది. ఇదంతా మీకెలా తెలుసు అంది. నేను కారులో మీ రైలు వెనకాలే కొవ్వూరు వచ్చాను,
తిరిగి మీ ఆటో వెంట వచ్చి మీ దివాణము చూశాను. అంతేకాదు మీ మామగారు సదరు దుర్గమ్మగారే శశికళాదేవని తెలిసిపోయింది. ఆవిడకు కాస్త పిచ్చట కదా, మీకు కూడా. ఏం కాదు, ఎవరు చెప్పారు అంది హరిణి రోషంగా. నాగరత్నం ఆవిడకి 100 రూపాయలు ఇచ్చి మీరు మీ రహస్యాలు దాచమన్నారు. నేను 300 ఇచ్చి అన్నీ రాబట్టాను అన్నాడు నిశీల్ నవ్వుతూ. హరిణి సిగ్గుగా తల దించేసింది. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? ఎలాగైనా ఏలేరు వారి అబ్బాయిని చేసుకుని అడ్డదారిన గొప్పవారైపోవాలనేగా అన్నాడు నిశీల్. అబద్ధం అంటూ అరిచింది హరిణి. మరి నాకు శ్రీహర్ అంటే పరమ అసహ్యం. నాకు ఆ ఇంటి కోడలవ్వాల్సిన దుర్గతి లేదు. మీరు మా ఆస్తి కాజేశారు. మా తాతగారిని, నా తల్లిదండ్రుల్ని మీ నాన్న అన్యాయంగా చంపేశాడు. అందుకే కక్ష తీర్చుకోవాలని పీలేరు రాకుమారిగా వచ్చాను అంది ఉక్రోషంగా. అంటే మీరు? ఆశ్చర్యపోతూ అడిగాడు నిశీల్. ఏలేరు జమీకి అసలు వారసురాల్ని. ఐసీ, ఒక్కసారి నేను మీ మామగారితో మాట్లాడాలి. పదండి, తీసుకెళ్తాను అంది హరిణి. హరిణి వెంట వచ్చిన నిశీల్ని చూసి ఆశ్చర్యపోయింది దుర్గమ్మ. ఆ వెంటనే కంగారు పడింది. ఈయన నీతో మాట్లాడాలట అంది హరిణి. దుర్గమ్మ అనుమానంగా చూసింది. నా వల్ల మీకేం భయం లేదు మామగారు. నేను కొన్ని నిజాలు తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు నిశీల్. ఏమిటవి అని అడిగింది దుర్గమ్మ. మీ మనవరాల్ని పీలేరు రాకుమారిగా ప్రవేశపెట్టి ఏం సాధిద్దామనుకున్నారు? ఆ దేవరాజుగాడి ఆచూకీ తెలుసుకుని వాణ్ణి పోలీసులకు పట్టించాలనుకున్నాను. మరి తెలిసిందా? లేదు, ఏలేరు కూడా వెళ్ళొచ్చాను. వాడెక్కడున్నాడో ఎవ్వరూ చెప్పడం లేదు. నీకు తెలియదా మీ నాన్న ఎక్కడున్నది? దుర్గమ్మ ప్రశ్నకి నిశీల్ నవ్వాడు. మామగారు, అతను నా తండ్రి కాదు. అతని జవాబు విని తుళ్ళిపడింది దుర్గమ్మ. మరి నువ్వెవరు? వాళ్ళందరి పట్ల ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నావు అంది. చెబుతాను. మా తాతగారు శ్రీనాథరాయుడు గారు ఏలేరు జమీందారు గారు ప్రాణ స్నేహితులట. మా తాతగారు లా చేసి ఇంగ్లాండులో సెటిల్ అయ్యారు. ఆయనకు మా నాన్నగారు ఒక్కరే సంతానం. ఒకసారి నాన్నగారు ఇండియా వచ్చినప్పుడు తాతగారు విలువైన కానుకలిచ్చి మీ అందరినీ చూసి రమ్మని పంపించారట. నాన్నగారు అవి తీసుకుని వచ్చాక తిరిగి మాకు కనిపించలేదు. నేనప్పుడు చిన్నవాణ్ణి. అమ్మగారు బంధువులు చెప్పిన ప్రకారం మా నాన్నగారు కోటకి వెళ్ళి తిరిగి రాలేదు. అక్కడ ఆయన చనిపోయారు అంటున్నారు. దాంతో ఆ నిజమేంటో ఛేదించాలని నేనిప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నాడు. అతని కథ విని విస్తుపోయింది. మీకు ఇంకో పచ్చి నిజం తెలియదు. దేవరాజు మీ బంధువు కానే కాదు. మీ వివరాలు తెలుసుకుని మీ ఇంట్లో తెలివిగా తిష్టవేసిన నేరస్తుడు. అతని మీద చాలా కేసులున్నాయి అన్నాడు. ఇవన్నీ ఎలా తెలుసుకున్నావు? పట్టుదలుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. నా తండ్రిని చంపినవాడి ఆచూకీ లాగాలన్నదే నా ఆశయం. నేను మీకన్నా ముందు ఏలేరు వెళ్ళి వచ్చాను. మీ బంధువుల ఊళ్ళన్నీ తిరిగాను. అందరూ మీ ఆచూకీ తెలియక బాధపడుతున్నారు. మీరు చనిపోయి ఉంటారనుకుంటున్నారు అన్నాడు నిశీల్. చెడి ఎవరింటికి వెళ్ళకూడదన్న పట్టుదలతోనే ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నాను. ఇంతకీ ఆ దేవరాజుని మనం పట్టుకోలేమా అంది దుర్గమ్మ బాధగా. అలా నిరాశపడకండి. నేనొకసారి మళ్ళీ ఏలేరు వెళ్ళొస్తాను అన్నాడు నిశీల్. ఏముందక్కడ? బూజులు పట్టి శిథిలమైన కోట సీలు వేసి ఉంది. అందులో దెయ్యాలున్నాయట. జాగ్రత్త. దెయ్యాలు దేవరాజు కన్నా భయంకరంగా ఉండవు. వస్తాను అంటూ లేచాడు నిశీల్. జాగ్రత్త బాబు అంది దుర్గమ్మ. పర్వాలేదు, వాళ్ళంతా బలహీనులే కానీ దేవరాజంత దుర్మార్గులు కాదు. వస్తాను అని నిశీల్ వెళ్ళిపోతుంటే దుర్గమ్మ అతన్ని చూస్తూ నిలబడింది. బ్యాగ్ తీసుకుని ఏలేరులో దిగాడు నిశీల్. సరాసరి శర్మగారింటికి వెళ్ళాడు. శర్మగారు అబ్బాయి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. నేను ఇదివరకు వచ్చాను, గుర్తుందా అన్నాడు చిరునవ్వుతో నిశీల్. ఒక్కసారి చూస్తే మర్చిపోవడమా? కూర్చోండి అన్నాడు శర్మగారబ్బాయి. నిశీల్ కూర్చున్నాడు. మీరు వెళ్ళాక దుర్గాంబగారు వచ్చారు. వారు పోయారనుకున్నాం, కానీ బతికే ఉన్నారు. వారి మనవరాలు కూడా ఆమెతోనే ఉన్నారట. దివాణాన్ని ప్రభుత్వం నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే
ప్రస్తుతం కాదన్నారు అని చెప్పాడు. ఆవిడ్ని కలిశాను అన్నాడు నిషీల్. అలాగా, ఇప్పుడేం చేద్దామని? అదే తోచడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆ దేవరాజు జాడ తెలియలేదు. నేను ఆఖరి ప్రయత్నంగా ఎందుకొచ్చానంటే అంటూ తను చేయబోయేది చెప్పాడు నిషీల్. ప్రమాదం లేదు కదా అన్నాడు అవన్నీ విన్న శర్మగారబ్బాయి భయంగా. ఉండదనే అనుకుంటున్నాను. ఏమో బాబు, జరిగినవి జరిగిపోయాయి. మీరు కూడా ప్రమాదం పాలు కాకూడదన్నదే నా ఆకాంక్ష. ఒక దుర్మార్గుడి కారణంగా దుర్గాంబగారు భర్తని బిడ్డని, మీరు నేను తండ్రులను, హరిణి తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం. ఆ బాధ ఎలాంటిదో మనకందరికీ అనుభవమే. అలాంటి నీచుణ్ణి గాలికి వదిలేయడం మంచిది కాదు. క్షమని చేతకానితనంగా భావించే రోజులివి అన్నాడు. నిజమే. ఎప్పుడు మీ ప్రయత్నం మొదలు పెడుతున్నారు? ఈరోజే. మంచిది. నేను పూజ చేసే సకల గుణాభిరాముణ్ణి ప్రార్థిస్తాను అన్నాడు. నిషీల్ అక్కడి నుంచి సెలవు తీసుకుని కోటవైపుగా వచ్చాడు. జనం తనని పరిశీలించని విధంగా కోటకి 4 వైపులా తిరిగి చూశాడు. లోపల చెట్లు బాగా పెరిగి దట్టంగా అడవిలాగా తయారయ్యింది. రాత్రి బాగా వర్షం పడటంతో చుట్టూ చిత్తడిగా ఉంది. ఏం కావాలి? నిషీల్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. నెరసిన ఉంగరాల జుట్టు, పెరిగిన గడ్డం, లోతైన కళ్ళు, నీటికావంచ బట్టలతో కాలువ పక్కనున్న కల్వర్టు మీద కూర్చుని అరిటాకులో టిఫిన్ తింటూ అడిగాడు ఒక వ్యక్తి. ఏమీ అక్కర్లేదు, కోట చూస్తున్నానంతే అని నిషీల్ జవాబిచ్చాడు. ఏముందక్కడ చూడ్డానికి? పాచిగోడలు అన్నాడతను చిరాగ్గా. రోజూ చూసే మీకు అలాగే కనిపించవచ్చు. నేనెప్పుడూ ఇలాంటి కట్టడాన్ని చూడలేదు. ఎంత ఎత్తైన రాతి గోడలు, ఎంత గొప్ప బురుజులు, లోపల చాలా బాగుంటుందండి. ఏమో, నాకేం తెలుసు. దీన్ని చూడాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? ఇప్పుడెవ్వరూ లేరిక్కడ. లోపలికెళ్లే ప్రయత్నం చేసేవు గనక రక్తం కక్కుకుని చచ్చిపోతావు. ఎందుకని? లోపల దెయ్యాలున్నాయి. 1 కాదు, 2 కాదు, 3. మీరు చూశారా? చూడలేదనుకో. అతను తడబడ్డాడు. మరెలా చెప్పగలుగుతున్నారు? నువ్వు దేవుడికి దండం పెడతావా? అవునన్నట్టుగా తలూపాడు నిషీల్. మరి దేవుణ్ణి చూశావా? లేదు. ఇది అంతే. లోపల గడ్డి కోసమో లేదా చూద్దామనో వెళ్ళిన 2-3 కుర్రాళ్ళు చచ్చి పడిపోయారు. రాత్రులు లోపల నుంచి హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో పరిగెత్తిన చప్పుళ్ళు, గుర్రపు డెక్కల ధ్వని, కత్తి యుద్ధం చేస్తున్నట్లు చప్పుడు నేను చాలాసార్లు విన్నాను. నన్ను చంపొద్దు అని ఎవరో అరిచి పారిపోతున్నట్లు కూడా వినిపించింది. ఏమీ లేనిదే భోగభాగ్యాలు వదులుకుని దివాణంలోని జమీందార్లు ఖాళీ చేసి పారిపోతారా అని ఎదురు ప్రశ్నించాడతను. నిషీల్ మాట్లాడలేదు. ఏ ఊరు నీది అని అడిగాడతను తిరిగి. ఈ ఊరు కాదు, కోట చూడాలని సరదాపడొచ్చాను అంటూ నిషీల్ అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ సంగతులన్నీ గుడికెళ్ళి శర్మగారబ్బాయికి చెప్పాడు. ఉదయం 10 గంటల వేళ. గుడికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కాలువ పక్కగా ఉంది ఆ ఆలయం. గుడి మంటపానికి కట్టిన పిట్టగోడ మీద కూర్చుని కొబ్బరి చిప్ప పగలగొట్టి ప్రసాదం కొంచెం నిషీల్కి పెట్టి తను తింటూ, అంత భయంకరంగా ఇంతవరకు ఎవరూ చెప్పలేదే. దెయ్యాలున్నాయన్న పుకారైతే ఉంది. ఇంతకీ ఎవరతను అని అడిగాడు శర్మగారబ్బాయి. నాకేం తెలుసు. నెరసిన గడ్డం, తలా ఉన్నాయి. కల్వర్టు మీద కూర్చుని టిఫిన్ తింటున్నాడు అన్నాడు నిషీల్. పేరు చెప్పలేదా? అడగలేదు నేను. ఇంత భయంకరమైన వర్ణన విన్నాక కూడా కోటలోకి వెళ్లాలనుందా? అవును, ఇంకా ఉత్సాహం పెరిగింది. శర్మగారబ్బాయి గుడికి తాళం పెట్టి, పదండి, అతనెవరో నేను చూస్తాను అన్నాడు. ఇద్దరూ చిన్నగా నడుస్తూ కాలవ వారగా కోట వైపు వచ్చారు. అతను లేడక్కడ. అతను కూర్చున్న కల్వర్టు మీదనే ఇద్దరూ కూర్చున్నారు. కాలవలో నీరు చిరుగాలికి చలిజ్వరం వచ్చిన మనిషిలాగా సన్నగా వణుకుతోంది. బల్లకట్టు మీద పిల్ల పాప గొడ్డు గోద కాలువ దాటుతున్నారు. అవతల వైపు వంతెన ఉంది. అయినా వీళ్ళకి ఇదో ఆనందం అన్నాడు శర్మగారబ్బాయి. కానీ బాగుంటుంది బల్లకట్టు దాటడం. ఆనందం కోసమా పాడా? దగ్గరదారని వీళ్ళకి కక్కుర్తి. చేపల కోసమని 2 తెప్పల మీద నిలబడి
బెస్తలు వలలు విసిరి లాగుతున్నారు. చుట్టూ వాతావరణానికి ముగ్ధుడై చూస్తోన్న నిషీల్ అనుకోకుండా కోట బురుజు వైపు చూశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. కోటగోడ దగ్గరున్న మర్రి చెట్టు ఊడ బలంగా లాగి వదిలినట్టు ఊగుతోంది. అటు చూడండి అన్నాడు నిషీల్. శర్మగారబ్బాయి అటు చూశాడు. ఏముందక్కడ? ఆ ఊడ ఎవరో లాగి వదిలినట్టుగా ఊగడం లేదు. అందులో విచిత్రమే ఉంది. గాలికి అలా ఊగుతోంది. అంత గాలెక్కడుంది? అలాగైతే పక్కనున్న ఊడలు కూడా ఊగాలి కదా. మీరనేది నిజమే. దెయ్యాలున్నాయంటారా అయితే? నిషీల్ జవాబు చెప్పలేదు. లేచి ఊడ దగ్గరగా వెళ్ళాడు. వర్షం పడటం వల్ల బురదలో అడుగులు కనిపించాయి. ఇక్కడి అడుగులు చూశారా? అవును, గేదెలు కాసుకునే పిల్లలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు అన్నాడు శర్మగారబ్బాయి. కానీ ఈ అడుగులు చిన్నపిల్లలవి కావు. పైగా వీటిని పరీక్షించి చూడండి, కోట గోడ వైపు ఉన్నాయి. అలా చూడండి, ఈ ఊడ పట్టుకుని ఎవరో లోపలికెళ్ళారు. గోడ మీద పాదాలు పట్టు దొరక్క జారిపోయిన ఆనవాళ్లున్నాయి అన్నాడు నిషీల్. శర్మగారబ్బాయి పరీక్షగా చూశాడు. ఎవరో కోట గోడ ఎక్కడానికి ప్రయత్నించినట్లే ఉంది. కోటగోడల మీద పాచి ఉండడం వల్ల పాదాలు గోడని పట్టుకున్న ఆనవాళ్లు పడ్డాయి. మీరన్నది నిజమేలా ఉంది అన్నాడు శర్మగారబ్బాయి సందేహంగా చూస్తూ. గోడ కవతల ఏదో చప్పుడైనట్లు అనిపించి, మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు పదండి అంటూ నిషీల్ ముందుకి నడిచాడు. ఇద్దరూ గుడిదాకా తిరిగొచ్చారు. మీరు లోపలికి వెళ్తానంటున్నారు, నాకేదో భయంగా ఉంది అన్నాడు శర్మగారబ్బాయి. పర్వాలేదు, మనం అనుకున్నట్లు అమలు పరచగలిగితే ఈ రోజుతో దెయ్యాల కథ ముగిసిపోతుంది అన్నాడు నిషీల్. శర్మగారబ్బాయి తల పంకించాడు. అర్ధరాత్రి దాటింది. చీకటి పొరలు పొరలుగా పేరుకున్నట్లు దట్టంగా ఉంది. కాలువ చీకటిని మింగి స్తబ్దంగా పడుకుంది. నిషీల్ అనుకున్న ప్రకారం కోటవైపు చేరుకున్నాడు. కోట బురుజులపై మిణుగురు పురుగులు గుంపులుగా నిప్పురవ్వల్లా ఎగురుతున్నాయి. కీచురాళ్ళు కొంపలంటుకున్నట్లు రొద చేస్తున్నాయి. చీకటి తారులాగా కోట గోడలపై జారుతోంది. నిషీల్ మెల్లిగా గోడ దగ్గరికి చేరుకున్నాడు. తన బ్యాగులో ఉన్న తాడుని గోడపై ఉన్న బురుజుకి విసిరి ముడేసి లాగి పైకి ఎక్కాడు. అక్కడి నుంచి లోపలికి చూశాడు. లోపలంతా చెట్లు పొదల్లా అల్లుకుపోయాయి. ఏమీ కనిపించడం లేదు. నిషీల్ మెల్లిగా తాడు సాయంతో లోపలికి దిగాడు. అతను వేసుకున్న షూ భారానికి ఎండుటాకులు గలగలా శబ్దం చేశాయి. ఎక్కడో ఎండుటాకుల మీద జరజరా పాము పాకిన చప్పుడు. నిషీల్ బ్యాగ్లోని టార్చ్ లైట్ వేసి చుట్టూ చూశాడు. లైటు కాంతిలో గోధుమ రంగులో ఉన్న త్రాచు జరజర గోడ కానుకుని వెళ్ళిపోవడం కనిపించింది. చిన్నగా ఎండుటాకుల మీద నడుస్తూ మెయిన్ బిల్డింగ్ వైపు వెళ్ళాడు. బిల్డింగ్ అంతా ఆకులు రాలి వృద్ధురాలిలాగా ఉంది. ముఖద్వారానికి తాళం వేసింది. లైటు సాయంతో బిల్డింగ్ పైభాగాన్నంతా గమనించాడు. నిశ్శబ్దం చీకటితో పనివేసుకుని భయానకంగా ఉంది ఆ ప్రాంతమంతా. కాసేపు సాలోచనగా చూసి బిల్డింగ్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అకస్మాత్తుగా ఎవరో గట్టిగా నవ్వినట్లయింది. నిషీల్ షాక్ కొట్టినట్లు నిలబడిపోయాడు. కాసేపటికి నవ్వాగిపోయింది. ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వెంటనే ఏవో అరుపులు కేకలు. నిషీల్కి లోపల కొద్దిగా భయం అనిపించినా అలాగే నిలబడిపోయాడు. నిన్ను చంపేస్తా చంపేస్తా అంటూ గట్టిగా ఆ ప్రాంతం అంతా దద్దరిల్లేలాగా అరుపు వినిపించింది. ఇంకాసేపటికి గజ్జల చప్పుళ్ళు, ఈలలు, కెవ్వున ఎవరో అరిచిన చప్పుడు. సడన్గా శబ్దాలు ఆగిపోయాయి. ఎవరో పక్కకి పరిగెత్తిన చప్పుడు. నిషీల్ అటువైపు టార్చ్ లైట్ వేశాడు. ఒక వ్యక్తి బిల్డింగ్ వెనక్కి పరిగెత్తినట్లయి నిషీల్ కూడా పరిగెత్తాడు. చచ్చిపోతావు, వెళ్ళిపో వెళ్ళిపో అంటూ ఆ వ్యక్తి ముందుకి పరిగెత్తాడు. ఆగు, లేకపోతే నువ్వే చచ్చిపోతావు అంటూ నిషీల్ వెనకాల పరిగెత్తాడు. అతను సడన్గా ఆగిపోయాడు. అతని చేతిలోని కత్తి టార్చ్ లైట్ కాంతిలో మెలమెలా మెరిసింది. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు నిషీల్. అతను పొద్దున్న కోటలో దెయ్యాల గురించి హెచ్చరించిన వ్యక్తే.
నువ్వే నా దెయ్యానివి? దెయ్యాల కన్నా భయంకరమైన వ్యక్తిని. అంటే నువ్వే దేవరాజు అన్నమాట. ఓ, నా పేరు కూడా తెలుసా నీకు? అయితే నీకు చావు మూడింది అంటూ కత్తెత్తాడు అతను. మూడింది నీకు, నాకు కాదు. నన్ను చంపినా నువ్వీరోజు తప్పించుకోలేవు. నీ పాపం పండింది అన్నాడు నిషీల్. అతను వెటకారంగా నవ్వాడు. ఏలేరు జమీందారే నా ధాటికి తట్టుకోలేక చచ్చాడు. నువ్వేపాటి నిన్ను చంపి కోట బయట పడేస్తే దెయ్యాల భయంతో హడలి చస్తారు ఈ ఊరి జనం అంటూ నిషీల్ మీదకి దూకబోయాడు దేవరాజు. త్రుటిలో తప్పుకున్నాడు నిషీల్. అటు చూడు దేవరాజు అంటూ అరిచాడు గట్టిగా. దేవరాజు చుట్టూ చూశాడు. చూసి స్తంభించిపోయాడు. కొన్ని వందల మంది జనం కాగడాలు పట్టుకుని కోట గోడల మీదుగా కిందకి దిగారు. వాళ్ళందర్నీ చూసి దేవరాజు వెనక్కి పరిగెత్తబోయాడు. వృధా ప్రయత్నం చేయకు దేవరాజు, ఇవాళ నువ్వు తప్పించుకోలేవు అన్నాడు నిషీల్. అయినా దేవరాజు ఆగలేదు. కానీ అటు కూడా జనప్రవాహం రావడంతో స్థాణువులాగా నిలబడిపోయాడు. ఎర్రని కాగడాలు అతని పాపాలని దహించే శిఖలలాగా దగ్గరవుతుంటే దేవరాజు అసహాయతతో కూడిన ఆవేశంతో చటుక్కున కత్తితో తన డొక్కలో తనే పొడుచుకున్నాడు. రక్తం జివ్వున ఫౌంటైన్లా లేచి ఆ నేలంతా తడిసింది. అతను నేల మీదికి ఒరిగిపోతూ నిషీల్ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. అతను వెళ్ళబోతూ అంటే, వద్దు బాబు, వాడు చాలా దుర్మార్గుడు, నిన్ను చంపినా చంపుతాడు అన్నాడు శర్మగారబ్బాయి. దేవరాజు కత్తి దూరంగా విసిరేశాడు. నువ్వెవరివి అని అడిగాడు. శ్రీనాథరాయుడు గారి మనవణ్ణి. నువ్వు అన్యాయంగా చంపేసిన గజపతిరాయుడు గారి అబ్బాయిని. మా నాన్నగారిని ఎందుకు చంపావు అని అడిగాడు నిషీల్. మీ నాన్న నన్ను ఏలేరు జమికి సంబంధించిన వ్యక్తిగా గుర్తుపట్టేశాడు. దుర్గాంబ గురించి పట్టుబట్టి పోలీస్ రిపోర్ట్ ఇస్తానన్నాడు. అందుకే చంపేశాను. కానీ మీ అమ్మ అసాధ్యురాలు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఇక్కడ ఉండటం క్షేమం కాదని నా కుటుంబాన్ని రాజమండ్రి తరలించేశాను. ఇక్కడ దెయ్యాలున్నాయని, నా భార్య రక్తం కక్కుకుని చనిపోయిందని ప్రచారం చేయించాను. నేను పాత నేరస్తుడిని కావడం చేత పోలీసులు నా కోసం వెతకడం ప్రారంభించారు. పిల్లలకి చుట్టాలకి నేను విదేశాలు వెళ్ళానన్న భ్రమ కలిగించి నాకు రక్షణ ఇచ్చేది ఈ కోటేనని ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. చివరికి ఇన్నాళ్ళకి నువ్వు నన్ను పట్టుకోగలిగావు. దుర్గాంబ గారికి నేను చాలా హాని చేశాను. ఆవిడ బతుకుంటే ఈ ఆస్తి ఆవిడకి అందజేయి. నా పిల్లలు వెర్రివాళ్ళు, వాళ్ళని ఏం చెయ్యకండి అంటూ ప్రాణాలు విడిచాడు దేవరాజు. నిషీల్ పోలీసుల్ని పిలిపించి దేవరాజు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసి శర్మగారి అబ్బాయికి, అక్కడికొచ్చిన ఊరి జనానికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు. ఎన్నో హత్యలు చేసి ఆత్మహత్య చేసుకున్న హంతకుడు దేవరాజు అని పేపర్లో పడిన అతని ఫోటో చూసి దిగ్భ్రమ చెందారు శ్రీపతి, శ్రీనాథ్. ఏమిటిది? మీరు హంతకులా? జమీందార్లమని నాకు మీ చెల్లెల్నిచ్చారే అంటూ గంతులేశాడు అవతారం. నీ అవతారానికి హంతకులు కాక జమీందార్లు వస్తారా అంటూ రంగప్రవేశం చేశాడు నిషీల్. చూసావా నిషీల్, నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ నిషీల్ని కౌగిలించుకుని శ్రీపతి ఏడ్చాడు. నిషీల్ అతన్ని ఊరడిస్తూ, నేను మీ తమ్ముణ్ణి కాదు అన్నాడు. అందరూ తెల్లబోయి చూశారు అతని వైపు. మా నాన్నగారిని దారుణంగా హత్య చేశారు మీ నాన్నగారు. అంతేకాదు, ఈ హరిణిగారి తల్లిదండ్రుల్ని కూడా. ఏలేరు జమీని ఆక్రమించి శశికళాదేవిగా వస్తోన్న దుర్గమ్మగారి భర్తని కూడా చంపేశాడు. ఆఖరికి హితం చెప్పిన శర్మగారిని కూడా. అంటే శశికళాదేవి పీలేరు రాణిగారి ముఖ్యసేవిక కాదా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. కాదు, ఆవిడే ఏలేరు జమీందారిని దుర్గాంబ. మా మామ్మ అంది హరిణి గర్వంగా. అంటే నువ్వు మొత్తానికి జమీందారినివేనన్నమాట అంది శ్రీలక్ష్మి అపురూపంగా చూస్తూ. కాదు, నా మనవరాలు అంటూ వచ్చింది దుర్గమ్మ. ఆమె వెంట విప్లవం, మేరీ, శ్రీహరి కూడా వచ్చారు. దేవరాజు మరణం గురించి చూసి పరిగెత్తుకొచ్చాం అంది దుర్గమ్మ. మమ్మల్ని క్షమించండి, మా నాన్నగారు చేసిన దారుణాలకి మేం బాధ్యులం కాము అన్నాడు శ్రీపతి. అవును, ఏదో డబ్బు కక్కుర్తికి మేరీని మోసం చేసి హరిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు పశ్చాత్తాపంగా శ్రీహరి.
ఈ పాపంలో మా అందరికీ భాగం ఉంది అంది వనజ. అవునవును అంది సావిత్రి బాధగా. పోనివ్వండి, జరిగిందేదో జరిగిపోయింది. మిమ్మల్ని ఏమీ తప్పు పట్టను. కానీ ఎవరి మీదో పడి బతకాలన్న ఆలోచన మానుకుని మీరందరూ శుభ్రంగా కష్టపడి బ్రతకండి అంది దుర్గమ్మ. నేను వెళ్ళొస్తానండి మామగారు, మీరు మీ కోటని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అన్నాడు నిషీల్ సూట్ కేస్ తీసుకుని. ఎక్కడికి అంది దుర్గమ్మ. నేను వచ్చిన పని అయిపోయింది, మా అమ్మగారి కోరిక తీరింది అన్నాడు నిషీల్. కానీ ఇంకొక పని మిగిలిపోయింది, అది కూడా చేసి వెళ్ళు అంది దుర్గమ్మ. ఏమిటది మా అమ్మగారు? నా మాట కాదనవని ఆశించి అడుగుతున్నాను. నీకు నచ్చితే మా హరిణిని వివాహం చేసుకో. ఈ ముసలి వయసులో నేను పెళ్లి సంబంధాలకి తిరగలేను. ఈ మొద్దుకి ప్రేమించడం రాదని తెలిసిపోయింది అంది దుర్గమ్మ. ఏంటి మా అమ్మ అంత డ్యామేజింగ్గా మాట్లాడతావు అంది హరిణి కోపంగా. నిషీల్ చిన్నగా నవ్వి, ప్రేమించడం రాదేమో కానీ ప్రేమించేట్లు చేసుకోవడంలో ఆవిడ దిట్ట అన్నాడు. అంటే నువ్వు అంది దుర్గమ్మ. అయితే ఇంకేం, వెంటనే చేసేద్దాం అంది విప్లవం. మీరేమిటి విడగొట్టే కార్యక్రమం నుంచి కలిపే కార్యక్రమం వైపు వచ్చారు అన్నాడు శ్రీహరి ఆశ్చర్యంగా. ఏం చెయ్యను, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. అంతా దుర్గమ్మగారి చలవా అంది విప్లవం నవ్వుతూ. యావండి పెళ్ళికూతురు గారు, మీరు ఒప్పుకున్నట్లేనా అని అడిగింది హరిణిని వనజ. హరిణి సిగ్గుగా తలదించుకుంది. పెళ్లివారి బస్సు సింహాచలం బయలుదేరింది. హోల్డాన్ అంటూ నరసింహం నాగరత్నం వచ్చి బస్సు ఎక్కారు. మేము వస్తున్నామండి పెళ్ళికి అన్నాడు నరసింహం. సరే చావండి అంది దుర్గమ్మ. బస్సు కోలాహలంగా ముందుకు సాగిపోతోంది. నిషీల్ హరిణి ఓరచూపులతో మౌనంగా మాట్లాడుకుంటున్నారు. పెద్దమ్మగోరు, మిమ్మల్ని ఒకటి అడగటం మర్చిపోయానండి అంది నాగరత్నం సందేహంగా. ఏమిటి అంది దుర్గమ్మ. అందరూ అటు చూశారు. మీకు పిచ్చి తగ్గిపోయిందండి అంది నాగరత్నం అమాయకంగా. నీ మొహం మండ, నాకు పిచ్చేమిటే అంది దుర్గమ్మ. అందరూ గొల్లుని నవ్వారు. మా అమ్మగారంటే తమాషా కాదు, ఏలేరు జమీందారిని. నువ్వా కోటను చూస్తే ముక్కు మీద వేలేసుకుంటావు అంది సావిత్రి. అదేమీ లేదు, నాకు ఆ కోటలు వద్దు, మర్యాదలు వద్దు. మీ మధ్య గయ్యాళి దుర్గమ్మగానే బతకనివ్వండి. కోటని ప్రభుత్వానికే ఇచ్చేస్తాను అంది దుర్గమ్మ. అది మా అమ్మగారంటే అంది నాగరత్నం. మహారాజశ్రీ మామగారికి జై అంది విప్లవం ఆవేశంగా. అందరూ ఆమెతో శృతి కలిపారు. బస్సు చిన్నగా సింహాచలం కొండలపైకి ఎక్కింది, హాయిగా చల్లగా మేఘాలని తాకుతున్న భ్రాంతిని కలిగిస్తూ. ఇక్కడితో ఈ చక్కటి నవల మహారాజశ్రీ మా అమ్మగారు సమాప్తం. ఇంత చక్కటి నవలను రాసిన మన్నెన్ శారద గారికి నమస్కారాలతో కూడిన ధన్యవాదాలు. ఇక్కడితో ఈ చక్కటి నవల సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.